నమస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో రోజుకొక కీలక మార్పులు తిరుగుతా ఉంది. ఒక పక్కన ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఏమో ఆయన అమెరికాలో క్యాన్సర్ చికిత్సకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇరుక్కుపోతా ఉన్నారు. ఈ రోజు జరిగినటువంటి పరిణామాన్ని చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు చాలా కీలకంగా వినబడతా ఉంది. నవీన్ రావు ఏదైతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ బగ్స్ ఏర్పాటు చేయడంలో నవీన్ రావు పాత్ర చాలా కీలకమని తెలుస్తా ఉంది. ఈయన కూడా జూబ్లీ హిల్స్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. పూర్తి స్థాయిలో నవీన్ రావు ఆధ్వర్యంలో ఆయన ఇంటి చుట్టూ కొన్ని రూములు తీసుకొని దాంట్లో సర్వర్ రూములు కానీ ఇక మరో సంబంధించినటువంటి వార్ రూములన్నీ ఏర్పాటు చేసుకొని అప్పుడున్నటువంటి పిసిసి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరు వస్తూ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అన్నటువంటి పూర్తి సమాచారాన్ని ప్రభాకర్ రావుకి నవీన్ రావు అనేటోడు తెలియజేసేదట. పూర్తి సంబంధించినటువంటి అంశాలని ప్రభాకర్ రావు ఏమో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి చేరవేశాడనేటటువంటి ఒక అభియోగం ఉంది. దీంట్లో ఇప్పటికే ఈయనకు నవీన్ రావుకి మరి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నవీన్ రావును విచారించినటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. నవీన్ రావు పేరునే కాకుండా మిగతా కొంతమంది వ్యక్తుల పేర్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నేతల పేర్లు బయట పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా దొరికినటువంటి ప్రణీత్ రావు అనేటువంటి ఫోన్ ట్యాపింగ్ లో మరి డీసీపీగా పనిచేసినటువంటి ప్రణీత్ రావుతో పాటు మరి అదుపులో ఉన్నటువంటి పోలీసుల అదుపులో ఉన్నటువంటి టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వీళ్ళందరూ కూడా నోరు విప్పుతా అంటే రోజుకొక కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఇప్పటికే కేసీఆర్ దీంట్లో నేను 2-3 రోజులలో బయటకు వచ్చి నేను ప్రెస్ మీట్ పెడతాను, ఈ అంశంలో ఎవరెవరి పాత్ర ఉంటుందని చెప్పేసి నేను బయట పెడతానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడేమో పోలీసుల అదుపులో ఉన్నటువంటి వీళ్ళేమో ఒక్కరొక్కరుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు బయట పెట్టేటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఇంకో పక్కన ఏదైతే జిల్లాలలో ప్రతి జిల్లాలో ఇట్లాంటి సంబంధించినటువంటి వార్ రూములు ఏర్పాటు చేసుకొని సర్వర్ రూములు ఏర్పాటు చేసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల యొక్క ఫోన్లను పూర్తి స్థాయిలో ట్యాపింగ్ చేయడమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా విపరీతంగా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎక్కడ కూడా ప్రభుత్వానికి చెప్పకుండా పర్సనల్గా వాళ్ళు తీసుకొచ్చినటువంటి డబ్బులను కూడా వాడుకొని కోట్ల రూపాయలను వెనకేసుకున్నామన్నటువంటి అభియోగం కూడా ఇప్పుడు ఉన్నటువంటి పోలీసుల అదుపులో ఉన్నటువంటి వాళ్ళు బయటకు చెప్తున్నటువంటి అంశం. దీంట్లో ఇప్పటికే కీలకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించినటువంటి దాంట్లో చాలా మంది కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఒక పక్కన భుజంగరావుతో పాటు ప్రణీత్ రావు, ఇంకొక పక్కన ఐన్యూస్ సంబంధించినటువంటి ఎండి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఒకరొకరు ఒక రకంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక 6-7 బృందాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభాకర్ రావు ప్రతి ఒక్క జిల్లాకి ఆ జిల్లాలో ఉన్నటువంటి టీంను ఏర్పాటు చేసి ఆ ప్రతి జిల్లా పైన ఫోకస్ పెట్టడం జరిగిందట. వీటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఎస్ఐపి పనిచేసింది, టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా పనిచేసింది అనేది తెలుస్తూ ఉంది. రాధాకిషన్ రావు నిన్న మొన్న చెప్పినటువంటి అంశం ఏంటిదంటే మేము అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచేందుకు మేము ప్రయత్నం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్లకు డబ్బులు చేకూర్చడంలో ఒక పక్కన కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పైసలు రావాలన్నా కానీ ఈ టాస్క్ ఫోర్స్ వెహికల్లలో పోలీసు వెహికల్స్లలో మిగతా సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ వాహనాల్లో మేము డబ్బులు నేరుగా కూడా తరలించడం జరిగింది. ఎక్కడ కూడా మేము జాగ్రత్త పడడం జరిగింది. పోలీసు వెహికల్లో అమౌంట్ కనుక పైసలను కనుక తరలించినట్టయితే ఎవరికి కూడా అనుమానం రాదు కాబట్టి మేము పోలీసు వెహికల్లోనే మేము తీసుకువెళ్ళడం జరిగింది. వెనకాల ఉన్నటువంటి ప్రభాకర్ రావు మాకు అన్నింటినీ గైడెన్స్ చేసేది కాబట్టి మేము ఆయన పెద్దగా ఎస్ఐబిలో చీఫ్గా కొనసాగుతున్నాడు కాబట్టి పై ఆఫీసర్లు చెప్పినట్టుగా మేము మెదుకోవాలి కాబట్టి మేము వాళ్ళు చెప్పినటువంటి విషయాలను తూచా తప్పకుండా పాటించడం అన్నటువంటి ఆయన యొక్క వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత యొక్క అండదండలతో ఈ ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళతో పాటు మరో పక్కన సినీ సంబంధించినటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసడం అనేది రాధాకిషన్ రావే ఒప్పుకోవడం జరిగింది. అంటే దీనిలో తప్పించుకున్నటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయట్లేదు. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు పై అధికారులు కానీ ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీలో వాళ్ళ పేర్లు బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఇన్ని రోజులేమో కేవలం భుజంగరావు, తిరుపతన్న, ఈ ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, ఇంకొక పక్కన ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తులు. ఒక పక్కన టాస్క్ ఫోర్స్లో పనిచేసిన ఎస్ఐబిలో పనిచేయడం జరిగింది. సివిల్ సంబంధించినటువంటి పోలీసులో పనిచేసినటువంటి కొంతమంది కానిస్టేబుల్ కూడా ఉన్నట్టుగా తెలిసింది. కానీ ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఈ నవీన్ రావు అనేటోడు అంటే మొదలు ఇప్పుడు పేరు బయటకు వచ్చినటువంటి ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత అంటే దీంట్లో కేవలం
మొన్ననేమో కల్వకుంట్ల తారక రామారావు బయటకు వచ్చి చెప్పిండు కదా, ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లో ఏమైనా ట్యాప్ చేస్తే చేయొచ్చు, అది పోలీసుల పని అని చెప్పేసి ఆయనే ఒక ప్రయత్నం చేయడం జరిగింది, తప్పించుకున్నటువంటి ప్రయత్నం. మరో పక్కన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా నేను 2-3 రోజులలో నేను బయటకు వచ్చి మీడియా ముఖంగా నేను ప్రకటిస్తాను, ఏ సంబంధించినటువంటి దొంగలు ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్లో అని చెప్పేసి ఆయన బయట పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ కేవలం ఇప్పుడు పోలీసుల వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి రాజకీయాల కోసం కాదు, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం కాదు ఫోన్ ట్యాపింగ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతల అండదండలతోటి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ నవీన్ రావుకి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో. ఇంకా ఎంతమందికి నోటీసులు వస్తాయనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ కనుక నవీన్ రావు నోరు విప్పినట్టు అయితే ఉంటే దీంట్లో చాలా కీలకమైనటువంటి పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఈ వీళ్ళు ఎక్కడెక్కడ సర్వర్ రూములు ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్కడ బగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ప్రతిపక్ష లీడర్లలో ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేయడం జరిగింది, ఇజ్రాయెల్ నుంచి ఎందుకు పరికరాలను కొనుక్కరావడం జరిగింది, 300 కోట్ల రూపాయలని నవీన్ రావు అనేటోడే ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ పరికరాలను కూడా ఏదో ఆధునిక టెక్నాలజీ సంబంధించినటువంటి ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి రావడంలో నవీన్ రావు అనేటోడు కీలకమైనటువంటి పాత్ర వహించడం అనేది తెలుస్తా ఉంది. ఈయన 300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందా, లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు ఎవరు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వంలో ఉన్నటువంటి గులాబీ బాస ఏమైనా పైసలు సమకూర్చడం జరిగిందా అన్నటువంటి పూర్తి ఆధారాలని, పూర్తి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని నవీన్ రావు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. పోలీసులు ఇవాళ రేపో ఆల్మోస్ట్ ఆయనను అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. నోటీసులు అయితే ఈ రోజు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఆయనను రేపో మాపో అదుపులోకి తీసుకొని విచారించినట్టయితుంటే కీలకమైనటువంటి పేర్లు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈయన సంబంధించినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది, ఏ వ్యక్తులను బెదిరించడం జరిగింది, ఏ వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అనేది నవీన్ రావు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన ఇన్ని రోజులు పోలీసులు చెప్పినటువంటి మాటలను పట్టించుకోనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈ నేత చెప్పేటువంటి ఏదైతే వాంగ్మూలం ఉంటుందో ఈ వాంగ్మూలం మరి చాలా కీలకంగా మారిపోతుంది. మరో పక్కన ఈ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో సంతోష్ రావుతో పాటు చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తాయో చూడాలి. ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటిదంటే అందరూ రావులే ఉన్నారు, అందరూ దొరలే ఉన్నారు. పోలీసులకు సంబంధించిన ప్రణీత్ రావు, సంబంధించినటువంటి రాధాకిషన్ రావు, భుజంగరావు, మరో పక్కన టాస్క్ ఫోర్సు డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, వీళ్ళందరూ కూడా వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే. ఈరోజు నవీన్ రావు అనేటోడు కూడా అక్కడ వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అంటే వెలమ సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకొని ఆ ఏదైతే దాంట్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కేసీఆర్కు అనునాయులు, కేటీఆర్కు అనునాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళను రిటైర్డ్ అయినటువంటి వాళ్ళను కూడా తీసుకొని వచ్చి సంబంధించినటువంటి ఆపరేషన్లో ఈ ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్లో దించి వాళ్ళను ఈ యొక్క బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఒక పక్కన ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిది కనీసం ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మాత్రమే కొంత వెసులుబాటు ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే. కానీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల ఫోన్లను కూడా ఎలాంటి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ లేకుండా అక్కడ బీజేపీ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి ఉదాహరణ మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసేటటువంటి అభియోగం ఉంది. ఈ సంబంధించినటువంటి అంశాన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. చూద్దాం, ఒకరొకరు రోజుకొకరు బయటకు వస్తూ ఉంది, కొత్త పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. దీంట్లో మరి ప్రభుత్వం కూడా ఆ దిశగా కసరత్తులు చేస్తూ ఉంది, విచారిస్తూ ఉంది, దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి భావిస్తూ ఉన్నది. మరో పక్కన చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి దొంగలేమో రేపో మాపో వచ్చి మేము బయటకు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేము పేర్లు ప్రకటిస్తామని చెప్పేసి ఏదో బీరాలు పలికినటువంటి సందర్భం. మరి కేసీఆర్ ఒకవేళ దాని ఉండేది ఉంటే మీరు 2 రోజుల టైం అయిపోతా ఉన్నది, మరి ఇవాళ రేపు పెడతారో మీరు ఒకసారి అయితే చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే దీంట్లో కీలకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కేవలం పోలీసుల పైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పైన, టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు పైన వీళ్ళ మీద అభాండం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి వ్యక్తి నవీన్ రావు పేరు బయటకు రావడంతో కేసీఆర్కు మోసం మారతలేదు, కేసీఆర్ ఎక్కడ ఇరుక్కుంటాడో అన్నటువంటి భయంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం కేసీఆర్ పేరు చేయమని చెప్తాడా, ఈయన బయటకు వచ్చినట్టయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ కనుక చేసినట్టయితే చాలా మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతల పేర్లు బయటకు రావడంతో పాటు 300 కోట్లకు సంబంధించినటువంటి డబ్బులను ఎవరు సమకూర్చున్నటువంటి ఆ అంశం, మరో పక్కన మోయినాబాద్ ఫామ్ అంశం కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా నవీన్ రావు ఆధ్వర్యంలో నడిచినటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్లో ఇక్కడ ప్రణీత్ రావు అనేటోడు హార్డ్ డిస్క్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పడేసినటువంటి దాఖలు మరి నవీన్ రావు ఆదేశాల మేరకు నడిచినాయా, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు నడిచినాయా, రాధాకిషన్ రావు యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి మరి అక్కడ ఉన్నటువంటి ఆధారాలను పూర్తిగా దొరకకుండా ధ్వంసం చేసినటువంటి ఆ పరిస్థితి కూడా ప్రణీత్ రావు దగ్గరుండి చేయడం జరిగింది. దీంట్లో ఎవరి పాత్ర ఏంది, నవీన్ రావు పాత్ర ఏంది అనేది కూడా ఇప్పుడు తెలియాల్సినటువంటి అంశం. నవీన్ రావు నోరు తెరిస్తే ఎంతమంది పేర్లు బయటపడతాయి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంత కలవర చెందుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది.